జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఇది మండే వ్లాగ్. మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటు మా హిమాంష్ ఫస్ట్ టైం లంచ్ బాక్స్ని అయితే తీసుకువెళ్తున్నాడు. ఇప్పటి వరకు అయితే అడు హాఫ్ డేస్ అని. ఇదిగోండి, ఇంకా మాకైతే ఫుల్ రెయిన్ పడుతుందండి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ మాకు కిచెన్ రూమ్ నుండి అయితే వ్యూ కనిపిస్తుంది, అండ్ బయట నుండి కూడా వ్యూ చూపిస్తాను. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాను. మా హిమాంష్కి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా నిన్న నైటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. అవి అలా వదిలేసాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టకన్నా. ఇంకా అలా ఉంటే చెత్త చెత్తగా ఉంటాయి అండ్ పాడైపోతాయి కదా అనేసి ఇంకా వాటి పైన కానిచ్చేస్తున్నాను. మా హస్బెండ్ మాత్రం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పినా సరే వీకెండ్లో మాత్రం తెచ్చి పెడతారు. కొంచెమైనా సరే తెస్తారు. అవసరానికి సరిపోతే ఎలా అనేసి. ఇదిగోండి, ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తున్నాను. చూడండి ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో, ఇంకా తెస్తూనే ఉంటారు అలా. నేను చెప్పానే అనుకోండి, ఏది లేదు అనకన్నా వెంటనే తీసుకొస్తారు. నాకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వరు అనుకోండి. ఇంట్లో అలా ఉంటాయి, అన్నీ తెచ్చి ముందే పెట్టేస్తారు, ఏ లోటు ఉండకూడదనేసి. ఇంకా నేనైతే గ్రేప్స్ లాస్ట్ వీక్ ఏమంటే తీసేస్తున్నాను. ఈ వీక్ ఫ్రెష్ ఏమంటే ఇంకా కింద పెడుతున్నాను. అది పెట్టేశాక మా హిమాంష్కి ఏమంటే ఉప్మా చేస్తున్నాడు. వాడికి ఉప్మా అంటే చాలా ఇష్టం, గోధుమ నూక ఉప్మా. ఇంకా దానికోసం అయితే నేను తాలింపు వేస్తున్నాను. ఇంకా ఈ ఉప్మా చేసేసి లాస్ట్గా ఒక ట్విస్ట్ వచ్చినలా అయిపోయింది. చూడండి, ఇదిగోండి, ఇంకా ఇందులో ఆనియన్స్ వేసి నేనైతే వాడు స్పైసీ తినలేడండి కంప్లీట్గా. సో నేను వాడి కోసం నేను కంప్లీట్గా తగ్గించేస్తున్నా. కారం అలవాటు చేయలేదన్నా సరే పర్లేదు, నేనైతే మాత్రం వాడికి పెట్టను. వాడికి ఇష్టం ఉండే ఫుడ్ అయినా వాడు ఇష్టపూర్వకంగా తింటే హ్యాపీ కదా అనిపిస్తుంది. ఇదిగోండి, చెప్పాను కదా, గోధుమ నొక్క చూడండి ఎన్ని పురుగులు పెట్టేసాయి. నేనైతే మొత్తం స్టార్ట్ చేస్తాను, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కొంచెమైనా మంచిగా దాన్ని తీసేసి కొంచెం కొంచెం అయితే కొంచెం సెట్ చేసిద్దాను, కానీ పూర్తిగా ఎక్కువ పురుగులు పెట్టేసాయి. ఇంకా వరినొక్క ఉంది, వరినొక్కతో చేసేద్దాం అనేసి ఇంకా వరినొక్కతో ఉప్మా చేసేస్తున్నానండి. మీరు ఎవరైనా వరినొక్కతో ఉప్మా ట్రై చేస్తారా? వరినొక్క అనుకోండి, ఆ నూక ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గా వేసేసాను వేపకన్నా, కానీ బాగుంది. మా హిమాంష్కి ఉప్మా అయితే చాలు, తినేస్తాడు ఏమనకన్నా, లైట్గా పంచదార వేస్తే. ఇదిగోండి, ఇంకా ఆ ఉప్మా అక్కడ అయిపోయాక ఇంకా వాడి కోసం అయితే నేను జ్యూస్ చేస్తున్నాను. మార్నింగ్ పక్కా ఏ టైంలో ఏ ఫ్రూట్ పెట్టకపోయినా ఫ్రూట్ జ్యూస్ మాత్రం ఇస్తానండి. ఎందుకు అంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడు, వాటర్ తాగినా తాగకపోయినా కొంచెం ఎనర్జీగా ఏదో అలా ఎంతో కొంత వాడికి ఇమ్యూనిటీ అనే ఏదో ఒకటి వస్తుంది కదా అనేసి అయితే నేను మాత్రం మార్నింగ్ అయితే వాడికి జ్యూస్ అయితే ఇస్తానండి. ఇదిగోండి, దానిమ్మ ఎక్కువ ఉన్నాయి. దానిమ్మ, క్యారెట్, బీట్రూట్, గ్రేప్స్తోనైతే నేనైతే జ్యూస్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ మనము పిల్లలకైనా సరే ఎవరైనా సరే టీలు కాఫీలు కాకుండా ఇలా జ్యూసో ఏదో ఒకటి మనకి వీలున్న ఒక క్యారెట్ ఏదో ఒకటి తింటే మంచిది కదా వాటర్ తాగేసాక. మీరు ఎంతమంది ఎలా ఫాలో అవ్వడానికి ఇష్టపడతారు అనేది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం అవే ఫాలో అవుతాం. మా ఇంట్లో అయితే ఎవరు టీలు కాఫీలు అలవాటే అసలు లేవు. ఇంకా మేము మిల్క్ తీసుకుంటాం, అది కూడా మా హిమాన్స్ కోసం మాత్రమే. ఇంకా మిల్క్ కూడా అంతేగాని మా ఇంట్లో టీ అన్న ఆలోచన ఎవరికి రాదు. ఇదిగోండి, ఇంకా నేనైతే ఇంకా ఫిల్టర్ చేస్తున్నా. క్లాత్లో ఫిల్టర్ చేసామనుకోండి, మా హిమాంష్కి తాగేటప్పుడు గొంతు దగ్గర ఏ గరుకు ఏం లేకుండా ఉంటే వాడు సాఫ్ట్గా తాగుతాడు. ఎందుకంటే టిఫిన్ తినేసిన వెంటనే ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇస్తాను కదా, మళ్ళీ ఏమైనా గొంతు దగ్గర ఏదైనా అనిపించింది అనుకో మొత్తం వామిటింగ్ చేసాడు అనుకోండి, టిఫిన్ నుండి ఏం తిన్నాడో అది నుండి మొత్తం వామిటింగ్ చేసుకుంటాడు. ఇంకా నేను జీడిపప్పు ఉన్నదనేసి ఇంకా జీడిపప్పు ఉప్మా అంటే సపరేట్గా అందులో వేస్తే ఎక్కడో వెతికి ఇవ్వాలి అనేసి సపరేట్గా లైట్గా ఫ్రై చేసి అక్కడ పెట్టేశాను. అదిగోండి, ముద్దకి జీడిపప్పు అయితే వేసుకుంటున్నాడు వాడికి అంత ఇష్టం జీడిపప్పు అంటే. ఎవరికైనా ఇష్టం అనుకోండి, కానీ వాడికి ఎప్పుడు ఒకేలా తిండు. ఈ వీక్ తిన్నాడు అనుకో, నెక్స్ట్ వీక్ అది తినడు, ఇష్టం ఉండదు, ఇంకోటి దానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జీడిపప్పు పెట్టానే అనుకోండి, మరి వద్దు చాలు అనేస్తాడు. ఫస్ట్ స్టార్టింగ్లోనే వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు తింటాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఏం చేయలేకపోయాను. ఇదిగోండి, ఇంకా జీడిపప్పును కిస్మిస్ పెట్టేస్తుంది మనిషి అంటే ఓకే మమ్మీ అనేసాడు. ఇదిగోండి, ఇంకా వాడికైతే సాక్స్లు వేస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే ప్లే స్కూల్కి పంపించేటప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా. ఇప్పుడైతే మంచిగా
వెళ్ళిపోతుందని నాకు అదే చాలా సంతోషం. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనేమంటే చేసి వెళ్ళు అని చెప్తాను, బాబాకి బాయ్ చెప్పు అని చెప్తే వాడు వింటాడు. ఇదిగోండి దేవుడి బొట్టు పెట్టుకోరా అంటే పెట్టుకుంటున్నాడు. అది పడిపోయింది. నేను ఎక్కడ తిడతానేమో అనేసి వెంటనే ఫాస్ట్గా నా వైపు చూస్తాడు. చాలా అంటే ఎవరేమనేస్తారేమో అని కొంచెం ఉంటుంది వాడికి. దానివల్ల చెప్పిన మాట అయితే వింటాడు. ఇదిగోండి జ్యూస్ అయితే జస్ట్ టేస్ట్ చేస్తున్నాడు, ఎలా తాగు ఒకసారి అంటే నచ్చలేదన్నట్టు పెట్టి తాగాడండి. బాగుంది. నేను కూడా టేస్ట్ చేసి వాడికి ఇస్తాను. ఏ ఫుడ్ అయినా వాడికి పెట్టేటప్పుడు ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేసి వాడికి ఇస్తాను. ఎందుకు అంటే మనకు నచ్చింది పిల్లలకి ఎలా నచ్చుతుంది చెప్పండి. నేను మా హిమాంష్ని అయితే మంచిగా కేరింగ్గా చూసుకుంటాను. నా వీడియోస్ మా హిమాంష్ని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాను అనే విషయాల మీదే ఉంటుందండి. మనం పిల్లలకి ఎంతో కొంత హెల్దీ ఫుడ్ ఇస్తే ఇది ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అయితే మార్నింగ్ టైంలో లేస్ అలాంటివి అసలు మా ఇంట్లో బిస్కెట్స్ లేస్ అలాంటివి అసలు ఉండవు. అప్పుడప్పుడు అయితే ఏం కాదు, కానీ అసలు నేనైతే అసలు బిస్కెట్స్ లేస్ చాక్లెట్స్ అలాంటివి ఉండవు. ఎప్పుడో అప్పుడప్పుడు వాడికి ఇష్టమే, బట్ నేను ఇంట్లో ఉంచిపోబట్టి వాడికి తినాలనే ఆలోచన అయితే ఉండదు. ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే స్నానం చేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను. దేవుడికి దేవుడు పెట్టేశాక మా హిమాన్స్కి జ్యూస్ చేస్తాను కానిచ్చేస్తున్నాను. ఇంకా మా హిమాన్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నాకు అదే కొంచెం అంటే ఎప్పుడు వెళ్తున్నాడు, వాడికి హాఫ్ డేసేని, ఇంకా ఫుల్ డే ఈ రోజు నుండి అనేసి కొంచెం బాధగా ఉంది. లంచ్ టైంలో లంచ్ చేయడైనా వాడి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను నేనైతే. ఇంకేం చేస్తాను, వాడు తినలేడు. వాడు ఇప్పటి వరకు అయితే వాడి చేతి ఇప్పటి వరకు అసలు తినేదే లేదు. నేను తినిపిస్తేనే తింటున్నాడు. ఇంకా స్కూల్లో ఎలా తింటాడా ఏంటా, తినకన్నా వచ్చేస్తాడు కదా, పూర్తి తగ్గిపోతాడు ఇంకా అనేసి ఇంకెక్కువ ఆలోచించేస్తున్నాను. ఇదిగోండి ఇంకా వాడి కోసం లంచ్ బాక్స్ కోసం అయితే నేను వాడికి ఇష్టమైన ఫుడ్డే, ఇంకా ఫస్ట్ డే కదా, వాడికి ఇష్టమైనది అయితేనే మనం ఎంతో కొంత వాడి స్కూల్లో తింటాడు కదా అని వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అంటే ఇష్టం. నేను పచ్చిమిర్చి కన్నా ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. వాడు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అప్పుడైతే లంచ్ బాక్స్ని అయితే పంపించలేదు. 11:30 ఆ టైం అప్పుడైతే లంచ్ బాక్స్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్ దగ్గరని వెళ్ళి ఇచ్చేయచ్చు అనేసి. ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. కానీ బాధ అయితే ఉంది, వాడు తిండు ఏమో అనేసి. తింటే హ్యాపీ, తినకపోతే వాడికి నచ్చిన ఫుడ్డే పెట్టాలి. ఏమైనా వాడికి స్నాక్స్ లాగా చపాతి ఏది నచ్చితే అది పెడతాను. ఇంకా 1 వీక్ చూస్తేనే కదా తెలుస్తుంది. అయితే వాళ్ళు మేడం చెప్పారు లంచ్ బాక్స్ మీద వాళ్ళ నేమ్ రాసి ఉంచండి అనేసి. దానికోసం ఏమంటే ఒక చిన్న పేపర్ని తీసుకొని ఇలా కట్ చేసి వాడి నేమ్ అయితే రాస్తున్నాను. మా హిమాంశు అసలు అల్లరైతే చేయడండి. చెప్పిన మాట మంచిగా వింటాడు. ఎంతవరకు ఇలా ఉంటుందనేది నాకైతే తెలియదు, కానీ బయటికి వెళ్తే నాకు ఏదైనా కావాలి అని పేచి పెట్టడం అలా ఏం ఉండదు. మనం ఎలా చెప్తే అలా వింటే నాకు అందుకే వాడు మనసు నొప్పించకూడదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. చిన్నోడు కదా, వాడికి లోపల ఉన్న ఆనందం భయంతోనే దేనితోనే చెప్పటం లేదేమో అనేసి వాడికి నచ్చినట్టే నేను ఉంటానండి. వాడికి ఏది నచ్చితే అది చేస్తాను. నేను వాడిని బాగా కేరింగ్గా చూసుకోవాలనిపిస్తుంది నాకు. ఏమైనా వాడిని కొంచెమైనా చూసుకోలేకపోయినా అనుకో, ఏదైనా నాకు బాధ వేసేస్తుంది. అయ్యో వీడిని చూడటం లేదా, ఈరోజు ఏమైనా చేశానా, వీడి దాంట్లో మిస్టేక్ ఏదైనా చేశానా అన్నట్టు నాకు అనిపించేస్తుంది. ఇంకా లంచ్లోకి అయితే వాడికి లంచ్ బాక్స్ కట్టేసానని చెప్పాను కదా, మేమైతే ఫిష్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇదేనండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్